మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి భుజంగారావు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినట్టు వెల్లడించారు. 20 అడుగుల పొడవు సాధారణ మహిళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వ్యవసాయం, సంపద, జొన్న, మక్క, కంకి, వరి, రైతు జీవితం ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్రం తయారు చేసిందని తెలిపారు. దేశానికి భర్త మాత ఎట్లా మనసులో ప్రతిష్ఠించుకుంటామో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిని అలాగే ప్రతిష్ఠించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, ఫారెస్ట్ అధికారి జోజీ, RNBE వేణు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వీరులారా వీరాభితలారా వీరులారా వీరాభితలారా అమ్మారణముపై రణములొరిగినారా వీరులారా వీరాభితలారా అమ్మారణముపై రణములొరిగినారా తెలంగాణలోన కంటి R&B డిపార్ట్మెంట్ త్రూఅవుట్ స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లో సేమ్ డిజైన్, సేమ్ నమూనా మనకు R&B డిపార్ట్మెంట్ చేపట్టడం జరిగింది. ఈ కృషికి R&B డిపార్ట్మెంట్ యొక్క అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసిన మన అధికారులందరికీ నమస్కరిస్తున్నాను. ఈ డిసెంబర్ 9 మనం ప్రతి సంవత్సరము ఈ విధంగా జరుపుకునే విధంగా మనం ఇక్కడ మన కలెక్టరేట్ ఆఫీస్లో తెలంగాణ తల్లిది ఇక్కడ ఉంటుంది. మనకు నిత్యం మనకు ఆశీర్వాదం ఇచ్చే విధంగా మన అధికారులకు మనం గుర్తు చేస్తూ మనం ఎలా పనిచేయాలి, ఎందుకంటే మన మదర్ ల్యాండ్ అనేది ఒక భావన, మనకు అలా సేవ చేసుకునేదానికి మనకు ఒక నమూనా గుర్తుగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నెక్స్ట్ కార్యక్రమం మిగతా వాళ్ళకి ఎవరికో సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఎగ్జిక్యూటివ్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాలలో, కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమావేశం ఈరోజు 10 గంటలకు జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి సెలబ్రేషన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఆ ఉద్దేశ ప్రకారంగా ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అలాగే మనకు ఉద్యమంలో తెలంగాణ తల్లి
గురించి ఎంతోమంది పోరాడినరు. అలాగే మనం తెలంగాణ సాధించుకున్నాం. ఆ తెలంగాణ ఎల్లప్పుడూ గుర్తుండాలని చెప్పి మనకు తెలుగుంటి ఆడపడిచి ఎలా ఉంటుందో ఆ విధంగా మన విగ్రహం ఏర్పాటై ఇక్కడ చూసుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు చాలామంది కలెక్టరేట్కు వివిధ ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు. తెలంగాణ తల్లి ఎప్పుడు మనందరి హృదయాలు ఉండే విధంగా ఉండాలని చెప్పి మనం ఈ యొక్క ఆవిష్కరణ చేసుకున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు ముఖ్యంగా మా పోలీస్ బండ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం. ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అడిషనల్ ఎస్పీ మహేందర్ గారు, డిఎఫ్ఓ గారు, R&B ఈఈ గారు, డిఈఓ గారు, డిఆర్డిఓ పీడీ గారు, ఇతర జిల్లా అధికారులు, ఐడిఓసి సిబ్బంది మొత్తం అందరూ కూడా, తర్వాత ఇతర అధికారులు ఎవరు వచ్చిన వారందరికీ, తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖున జరుపుకునే విధంగా నిర్దేశించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. ప్రభుత్వ ఆదేశాల క్రమంగా మనకు తెలుసు, భరతమాత అని మనము అనుకుంటూ ఉంటాం. మన దేశం మొత్తానికి, దేశానికి ఒక ప్రతిరూపంగా మనం భారతదేశానికి భరతమాత అని పెట్టుకొని ఒక విగ్రహాన్ని మనం మనస్సులో ప్రతిష్ఠించుకున్నాం. అదేవిధంగా తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత ఈ యొక్క భూమికి, ఈ యొక్క నేలకు ఒక రిఫ్లెక్షన్ ఉండాలి. కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకొని దాన్ని ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రతిష్ఠించుకునే విధంగా ఈ రోజున గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల క్రమంగా మన మెదక్ జిల్లాలో ఐడిఓసి ముందర ఈ యొక్క స్టాచ్యూని, విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతున్నది. దీనిలో భాగంగా R&B వారు అన్ని జిల్లాల్లో కూడా సేమ్ డిజైన్, తర్వాత సేమ్ ప్లేసు, అంటే గవర్నమెంట్ వారు నిర్దేశించిన క్రమంగా ఒక రిప్లికా ఒకటి ఇచ్చి అంతా ఇట్లే ఉండాలనే ఆదేశాలతోటి మన దగ్గర కూడా ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనకు ఆవిష్కరించుకునేటువంటి అవకాశాన్ని R&B వారు ప్రభుత్వ ఆదేశాల క్రమంగా కల్పించారు. గవర్నమెంట్ ఆదేశం ప్రకారం 10 గంటలకు ఆవిష్కరించుకున్నాం. దీనిలో భాగంగా ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనకు కొంత వేరే కార్యక్రమాలలో ఉన్నాం కాబట్టి మనం ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి అధికారికి, తర్వాత సిబ్బందికి, జిల్లా అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.